కాంగ్రెస్ ఇచ్చిన 42% బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మోసపూరిత ధర్నా చేసిందని విమర్శించారు. ముస్లింలతో కలిపి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం బీసీలను మోసం చేయడమేనన్నారు. ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో 100% ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్ ధర్నాగానే మేము అభివర్ణిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తను చేయదలుచుకుందేదో స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చేటప్పటికీ 100% ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్ చేసింది. ముమ్మాటికి ఓటు బ్యాంకు రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మా బీసీ సోదరులందరూ కూడా గ్రహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 27% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే వీళ్ళు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 5% బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. 10% ముస్లింలకు రిజర్వేషన్ కేటాయించారు. మన రాజ్యాంగంలో ఎక్కడన్నా మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయా? దీనికి కల్పించడానికి కాంగ్రెస్కి ఏ రకమైనటువంటి హక్కు ఉంది? మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, మేము బీసీలకు కాదు 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నాము, మాకు మైనార్టీ ఓటు బ్యాంకు అవసరం. గత 60 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే యొక్క ప్రక్రియను అవలంబిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు బీసీలను అన్యాయం చేస్తూ బీసీ దాంట్లో ముస్లిమ్స్ని యాడ్ చేస్తూ వీళ్ళకి బీసీలకు సోదరులకు పెంచేది 5% రిజర్వేషను, ముస్లింలకు పెంచేది 10% రిజర్వేషన్. ఇదెక్కడ న్యాయమని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. హిందూ బీసీ సోదరులకి అన్యాయం జరిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారి తరఫున పోరాడుతుంది.